అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ భారత్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశానికి నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో భారత్ సహా ఏ దేశాన్ని వదలబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్, చైనా, బ్రెజిల్లు అధిక సుంకాలను విధిస్తున్నాయని గుర్తు చేశారు. విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అటు ఫిబ్రవరిలో అమెరికాకి భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారని, ఈ విషయంలో భారత్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అమెరికాకి నష్టం కలిగించే బయటి దేశాలపై ప్రజలపై సుంకాలని విధించబోతున్నట్టు తెలిపారు. ఈ విషయంలో తాము ఇతరుల్లాగే వ్యవహరిస్తామని చెప్పారు. చైనా భారీగా సుంకాలు విధిస్తుందని, భారత్, బ్రెజిల్తో పాటు చాలా దేశాలు అదే కోవలోకొస్తాయని తెలిపారు. అమెరికా ఫస్ట్ అనేదే తమ నినాదమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ వ్యాపార సంస్థలపైన, అమెరికన్లపైన పన్నులు తగ్గుతాయన్న ట్రంప్ భారీ స్థాయిలో పరిశ్రమలు నెలకొల్పి విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అమెరికాకు ఆదాయం వచ్చి చేరే న్యాయమైన ఆర్థిక వ్యవస్థని స్థాపించబోతున్నామన్నారు. అలాగే స్వదేశీయులపై పన్నుల వేసి విదేశాలకు లాభం కలిగించడానికి బదులుగా విదేశాలపై సుంకం విధించి తమ పౌరుల్ని ధనికుల్ని చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా తమ దేశ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కలిగించే ప్రతిపాదన చేశారు ట్రంప్. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు లోటు ఏర్పడితే దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాల్ని పెంచబోతున్నారు. అమెరికన్లని ధనవంతులు, మరింత శక్తివంతులుగా చేసే వ్యవస్థలోకి వెళ్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ని ప్రారంభించామని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో ట్రంప్ అన్నారు. అక్రమ వలసదారుల విషయంలో ఏది సరైనదో భారత ప్రధాని మోదీ అది చేస్తారన్నారు. భారత ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు చెప్పారు. అన్ని విషయాలు చర్చకు వచ్చాయన్నారు. ఆయన వచ్చే నెలలో వైట్ హౌస్కి రానున్నారని పేర్కొన్నారు. భారత్తో తమకి మంచి సంబంధాలున్నాయని ట్రంప్ చెప్పారు. ట్రంప్తో మోదీ చర్చలు జరిపారని, ప్రాంతీయ అంశాలతో పాటు ఇండో పసిఫిక్లో భద్రత, పశ్చిమాసియా, ఐరోపా వ్యవహారాలపై వారు చర్చించారని ఒక ప్రకటనలో శ్వేతసౌధం వెల్లడించింది.